రెబల్ స్టార్ ప్రభాస్ ఏప్రిల్లోనే కల్కిని రిలీజ్ చేయాలనుకున్న వైజయంతి మూవీస్ మే 9కి విడుదలకి ప్రెషర్ చేస్తుందట. ఆల్రెడీ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ జరిగింది. కానీ ఆ డేట్ మీద రెబల్ స్టార్కి ఇంకా డౌట్ ఉంది. ఇంచుమించు ఇలాంటి డౌటే మారుతి మేకింగ్స్లో ప్రభాస్ చేస్తున్న రాజా సాబ్ టైటిల్ మీదుంది. అక్కడ కూడా ప్రభాస్కి టైటిల్ నచ్చలేదని గుసగుసలు పెరిగాయి. ఇంతకీ రెబల్ స్టార్కి నచ్చకుండానే తన సినిమాల విషయాల్లో నిర్ణయాలు జరిగిపోతున్నాయా? చూసేయండి. రాజా సాబ్ ఇది మారుతి మేకింగ్లో రెబల్ స్టార్ ప్రభాస్ చేయబోయే సినిమాకి ఫిక్స్ చేశామని చెబుతున్న టైటిల్. రాజా డీలక్స్ అని కాదు, అంబాసిడర్ అని, రాయల్ అని చాలా పేర్లే పరిశీలించారు. ఫైనల్గా రాజా సాబ్ అని ఫిక్స్ చేసేశారు. అంతేకాదు సెప్టెంబర్ రిలీజ్ కూడా రంగం సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 9కి విడుదల అని ఓ డేట్ కూడా లాక్ చేశారట. అసలు ఆ డేట్ స్పెషాలిటీ ఏంటి? పండగలున్నాయా లేదంటే మరొకట అనే క్లారిటీ లేదు. అక్కడే ప్రభాస్కి డౌట్లు గేట్ తెరుచుకున్నాయట. ఆల్రెడీ కల్కి మే 9కి వస్తోందంటేనే అది ప్రభాస్ మీద ప్రెషర్ పెంచి ఫిక్స్ చేసిన డేట్ అంటున్నారు. తన ప్రతి మూవీకి మధ్య గ్యాప్ మరీ ఎక్కువ ఉండొద్దనే ఏప్రిల్ 12న కల్కిని రిలీజ్ చేయాలని ప్రభాస్ ఫిక్స్ అయ్యాట. ఈలోపు వైజయంతి బ్యానర్ మే 9 తమకు కలిసి వచ్చిందని ఆ ముహూర్తాన్ని చూసుకున్నారు. ఇది మొదటి నుంచి ప్రచారంలో వినిపించిన రిలీజ్ డేటే. కాకపోతే మే 9న మహానటి వచ్చి సెన్సేషనల్ హిట్ అయిందంటున్నారు. కానీ అదే డేట్ వెనకాల బ్యాడ్ లక్ కూడా దాగుంది. అదే డేట్కి వచ్చిన శక్తి భయంకరమైన డిజాస్టర్ అని తేలింది. ఎన్టీఆర్ కెరీర్లోనే మాయని మచ్చగా నిలిచిపోయింది. ఇక మహేష్ బాబు కూడా మహర్షి లాంటి మూవీ ఆ డేట్కి రిలీజ్ అయింది. సరే, ఈ రెండు కంటెంట్ వీక్ కాబట్టి కాసుల వర్షం కురిపించలేదు. కల్కి 2898 AD మూవీ కంటెంట్ బాగుంటుందనే నమ్మకం వల్లే మే 9కి రిలీజ్ అనౌన్స్ చేశారంటున్నారు. ఏదేమైనా అటు మారుతూ మూవీ విషయంలో రాజాసాబ్ టైటిల్, ఇక్కడ కల్కి రిలీజ్ డేట్ రెండు కూడా ప్రభాస్ మొహమాటంతోనే ప్రెషర్లోనూ ఓకే చేయాల్సి వచ్చిందే తప్ప తనకి ఇష్టం లేదని ప్రచారం జరుగుతోంది.